2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఒక గడ్డ వెల్లుల్లి వేసుకోండి. మీరు జీలకర్ర కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. కారం, కారం 2 చెంచాలు వేసుకుంటున్నానండి నేను. అలాగే దీంట్లో రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోండి. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళు ఏం అవసరం లేదండి, ఉల్లిగడ్డలు ఉంటాయి కాబట్టి నీళ్ళు పోసుకోకుండా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిలు వేసుకోండి. కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోండి. కొద్దిగా మినపప్పు వేసుకోండి పచ్చివి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా వేగనివ్వాలండి నూనెలో. అలాగే వెల్లుల్లి కూడా ఇలా కచ్చపక్కగా దంచి వేసుకోండి. కొద్దిగా నూనెలో ఫ్రై చేయండి అన్నీ. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత నూనెలో ఫ్రై చేసుకోండి కొద్దిగా. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి వేయించుకోండి. మూత తీసి చూద్దామండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలినాక నేను ముందుగానే పాలకూర కడిగి పెట్టేసుకున్నాను. ఇవి నీళ్ళ తడి లేకుండా ఒట్టిగైన తర్వాత ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిపేసుకోండి దీన్ని కిందకి మీదకి. అలాగే 1 చెంచా పసుపు వేసుకోండి. బాగా కలుపుకోండి ఇది. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. దీన్ని మగ్గనివ్వాలి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలినట్టు వేగినట్టు ఇలా అయిన తర్వాత ఇక బంద్ చేసుకోండి. స్టవ్ బంద్ చేసుకోండి.